మెహర్ బాబా జీవిత చరిత్ర పుస్తక పఠనం అమ్మ రజని చేస్తుంది. జయబాబా అమ్మ 10:25 వరకు, తర్వాత జై సుశీల బాబా. వెంకటరావు గారు హారతికి రెడీగా ఉండాలి. జయబాబా జై అమ్మ బాబా. రజని. జై బాబా ఆనంద్ కుమార్ గారు. అందరికీ జై బాబా. మన అదృష్ట భాగ్యం ప్రభు యొక్క చరిత్రం చదువుకునే భాగ్యం బాబా అనుమతితో మనం చదువుకుంటున్నాం. ఇందులోని విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ పుస్తకానికి ముందు రామకృష్ణ గారు చాలా చక్కటి విషయాన్ని చెప్పారు. అది ప్రతిసారి మననం చేసుకోవాలి. ఎందుకంటే ఆ కొండ అద్దం ముందు కొంచెమై ఉండదా అన్నట్టుగా బాబా జీవిత చరిత్ర చాలా ఎక్కువ పెద్దది ఉంది. చాలా లార్డ్ మెహర్ గ్రంథం అది. అలా దాన్ని తీసుకొచ్చి చిన్న దాంట్లో పొందుపరిచాను అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఇది కొత్త వాళ్ళు చదివినా, ప్రేమికులు చదివినా మరిన్ని ఎన్నో వివరాలు కలిగిన ఈ లార్డ్ మేయర్ పుస్తకంలో పూర్తిగా చదవాలనిపించేటట్టుగా ఉండడానికి అంటే నా ప్రయత్నం అందుకోసము ఇలా క్లుప్తంగా రాయడానికి గల కారణం కూడా ఇంకొంచెం వివరాల్లోకి వెళ్దామని ప్రేమికుడు గాని, ఒక భక్తులు గాని, కొత్తవారు గాని ఆ ప్రయత్నం చేస్తారనే ఉద్దేశంతో నేను దీన్ని సంకలనం చేయించారు బాబా నా చేత అని రామకృష్ణ గారు చాలా అద్భుతంగా ఈ పుస్తకం ముందు మాటగా రాశారు. మరి కిందటి వారం మనం ఈ గ్రంథంలో ఏం చదువుకున్నామంటే, గ్రంథము అని ఎందుకంటామంటే భగవంతుడికి సంబంధించిన ఏ పుస్తకమైనా కూడా అది గ్రంథమే. అందులో మన మెహర్ ప్రభు చరితం అంటే మరి మహాగ్రంథం కనుక కిందటి వారం మనం మస్తు కార్యక్రమాల గురించి తెలుసుకుంటున్నాం. అంటే మస్తు అంటే బాబా ఏం చెప్పారు? మనసు వేగంగా పనిచేస్తే పిచ్చివాడు, మనసు మామూలుగా పనిచేస్తే సాధారణ మానవుడు, మనసు నెమ్మదిగా పనిచేస్తే మస్తు, మనసు పూర్తిగా నశిస్తే దేవుడు అని బాబా చెప్పిన సందేశం అది తెలుసుకున్నాం. అంతేకాకుండా బాబా వారి సాంగత్యం చేసినప్పుడు మస్తులు బాబాని చూడగానే వారు బాబా దివ్యత్వాన్ని గుర్తించడం సహజంగా జరిగిపోయేట. అదేదో అప్పటికప్పుడు వచ్చినట్టుగా చాలా సహజంగా జరిగిపోయేది. పంచసద్గురువుల తర్వాత బాబా దివ్యత్వాన్ని ప్రకటించే పాత్ర దానికి అర్హత గలవారు మస్తులే అని చెప్తున్నారు. పంచసద్గురువులకే అవతారుడి యొక్క స్థాయిని ఆ దివ్యత్వాన్ని ప్రకటించగలరండి. అలా తర్వాత మళ్ళీ మస్తులే అని చెప్తున్నారు. వారు బాబా గురించి అన్న మాటలలో బాబా యొక్క దివ్యత్వం కూడా వ్యక్తమవుతుంది. కొన్ని సంఘటనలు మనం తెలుసుకుందామని అంటున్నారు రామకృష్ణ గారు. మొదటి సంఘటన ఏంటంటే 1946 సంవత్సరంలో అక్టోబర్ 14వ తేదీన బాబా మధురాలో అజీం ఖాన్ అనే మస్తును కలుసుకున్నారు. అతడు ఉన్నత దశలో ఉన్న ఒక మస్తు బాబాను చూసి, నీవు అల్లావు, ఈ సృష్టి నీ వల్లనే వచ్చింది, 1000 సంవత్సరాలకు ఒకసారి నీవే సృజించబడిన ఈ జగన్నాటకాన్ని చూడడానికి వస్తూ ఉంటావు అని చెప్పేట బాబాని చూడగానే ఆ మస్తు. అలా రెండో సంఘటన ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన యొక్క దివ్యత్వాన్ని ప్రకటించారు వాళ్ళు అని చెప్పడం కోసం కొన్ని ఇక్కడ పొందుపరిచానని చెప్తున్నారు. అదే రోజు బాబా బ్రహ్మానందజీ అనే మస్తుని కలిశారు. ఇతను 5వ భూమికలో ఉన్న ఉన్నతాత్మ. ఇతను బాబా పాదాలను తాకి కృష్ణ పరమాత్ముని నా వద్దకు కొని తెచ్చిన ప్రేమ ప్రభావం ఎంతటి ఆశ్చర్యకరమైనది, పూర్ణ పురుషుడు ఇచ్చట ప్రత్యక్షమైనాడు అని చెప్పి తన తలదిండు కింద ఉన్న పెర్ఫెక్ట్ మాస్టర్ అనే పుస్తకాన్ని తీసి తెరిచి దానిలోని బాబా చిత్రపటాన్ని ఒకదాన్ని చూపించాడు. ఇక 1942 సంవత్సరంలో బాబా మురదాబాద్లోని మౌలానా షంషుద్దీన్ ఉలేమి అనే 6వ భూమికలోని వస్తును రాత్రి కలుసుకున్నారు. అతను నిద్ర నుండి లేచి ఆ చీకటిలో బాబాను చూసి, నిశా సమయంలోని చీకటిలో భగవంతుని ప్రకాశాన్ని చూస్తున్నాను అన్నట్ట. ఇలా బాబా యొక్క దివ్యత్వాన్ని ప్రకటించారు వీరు అని ఇక్కడ తెలియజేశారు. మస్తులకు ఆంతరంగికంగా బాబా దివ్యత్వం అనుభవేక వెజ్జమే. వారిలో కొందరు బాబా వద్దకు రావడానికి అంగీకరించేవారే కాదు. మార్చి 1941లో క్వెట్టాలోని నాదిరి ఆలీషా అనే మస్తును బాబా వద్దకు రమ్మని పిలవగా ఆయన ఇలా అన్నాడు, నా నావా ఆ అనంత సముద్రంలో మునిగి లీనమైపోతుంది. బాబా యొక్క స్పర్శతో ఆయన తన శరీరాన్ని వదిలి అనంతానందంతో ఏకమైపోతానని చెప్పారట. 1942 సంవత్సరంలో బాబా మండలిలో ఒకరైన కాకా బొంబాయిలోని పరాన్మస్తుని బాబా వద్దకు రావాల్సిందిగా కోరాడు.
ఆయన కాకాతో ఇలా అన్నాడు, నీ ఆత్మ, నా ఆత్మ రెండూ బాబాలోనే ఉన్నాయి. అక్కడికి రావలసిన అవసరం ఏమిటి అన్నాడు. ఆ మస్తు బాబాకు ఒక కమలాఫలం ఇచ్చి ఇలా చెప్పాడు, ఈ సృష్టి యొక్క తాళం చెవి బాబా చేతిలో ఉంది. రష్యా, జర్మనీ మొదలగు దేశాలన్నీ ఆయన ఆదేశానుసారం నడుచుకుంటాయి. బహుశా జర్మనీ దేశాల విలీనం, రష్యాలో జరిగిన సాంఘిక విప్లవాలు, ఆ రోజే ఆ మస్తు ఇవన్నీ బాబా ఆదేశానుసారం జరుగుతాయి అంటూ ఈ రెండు దేశాల పేర్లు చెప్పాడేమో అనిపించింది. కొంతమంది మస్తులు బాబాను చూడగానే ఆనంద ఆనందాతిశయంతో, తన్మయత్వంతో నృత్యం చేసేవారు. 1939 సంవత్సరంలో బాబా శ్రీమండలి వారితో మధురలోని బృందావనంలో గల ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడున్న ఒక మస్తు తన చేతిలోని పిల్లని గ్రోవిని మోగిస్తూ నృత్యం చేస్తూ, రండి చూడండి, కృష్ణుడు తన గోపికలతో వచ్చాడు అని గట్టిగా అరుస్తూ చెప్పాడు. అతడు తన నిజమైన ప్రేమికుడు అని బాబా చెప్పాడు. అదే సంవత్సరంలో బాబా ఒకరోజు అజ్మీర్ వీధుల్లో మస్తుల సాంగత్యం కోసం తిరుగుతున్నాడు. ఓహోహో, సాక్షాత్తు శంకరుడే వచ్చాడు, రండి అందరూ రండి, వచ్చి దర్శనం చేసుకోండి అని అరిచాడు ఆ మస్తు. బాబా ఈ అవతారంలో చేసిన మస్తు కార్యక్రమం అనిర్వచనీయమైనది. ఆధ్యాత్మికంగా ఉన్నత దశలోనున్న మస్తుల జీవితాలు ప్రపంచంలో జరిగే సంఘటనలతోనూ, సమకాలీన మానవుల స్థితి గతులతోనూ సంబంధం కలిగి ఉంటాయి. 1940 సంవత్సరంలో మెహ్రాబాదులో చట్టీ బాబా అనే మస్తును నాగపట్నం నుండి బెంగుళూరు ఆశ్రమం ద్వారా తీసుకుని వచ్చి ఉంచారు. ఆ సమయంలో చట్టీ బాబా అక్షరాస్యుడైనా గాని, అంటే చదువుకున్నవాడైనా గాని, దినపత్రికలు ఎప్పుడూ చదివేవాడు కాదు. ఎప్పుడూ చట్టీ బాబా కృష్ణతో ఇలా చెప్పేవాడు, ఐరోపా దేశ ప్రముఖులు చాలా బాధల్లో ఉన్నారు. అయినా మున్ముందు గడపవలసి ఉన్న ఆనందమైన సమయం కోసం జీవించి ఉంటారు అనేవాట. ఆ సమయంలో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతోంది. ఐరోపాలోని అన్ని దేశాలపై జర్మన్ సైన్యాలు దాడి జరిపి బీభత్సం సృష్టించాయి. 1940 సంవత్సరం జనవరి 9వ తేదీ రాత్రి చట్టీ బాబా తన చిన్న గదిలో నుండి బయటకు వచ్చి బాధతో, గాబరాతో అరుస్తూ నేరుగా బాబా గది వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, నా ఇల్లు నాశనం అయిపోయింది, నాకు రక్షణ కల్పించు అని అరిచాడు బాబా గది వద్దకొచ్చి. ఆయన గది ఉన్నట్లుగానే ఉంది, అంటే అతని రూము ఉన్నట్లుగానే ఉంది, కానీ అరుస్తున్నట్ట. ఏమీ మార్పు లేదు. చట్టీ బాబా ఎందుకు అలా అరుస్తున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపు చట్టీ బాబాను తన సమక్షంలో ఉంచుకుని బాబా అనునయించారు. కొంతసేపటి తర్వాత చట్టీ బాబా ఉపశమించాడు. మరుసటి రోజు బాబా ఈ విషయంలోని రహస్యం తెలియజేస్తూ, చట్టీ బాబాకు ఫ్రాన్స్ నగరంతో సంబంధం ఉందని, ఫ్రాన్సులో జరిగే సంఘటన వల్ల ఆయనలో అలాంటి ప్రవర్తన కలిగిందని చెప్పారు బాబా. రెండో ప్రపంచ యుద్ధ సంఘటనలు పరిశీలిస్తే ఫ్రాన్స్ నగరాన్ని జర్మన్ సైన్యాలు జూన్ 5వ తేదీ నుండి ముట్టడించి 8 రోజుల తర్వాత, అంటే 13వ తేదీన ఫ్రాన్స్లో ప్రవేశించాయి. చట్టీ బాబాకు రోజు 150, 200 బకెట్ల నీటితో బాబా స్నానం చేయించేవారు. స్నానం చేయగానే తలపై మట్టి చల్లుకునేవాడు చట్టీ బాబా. దీనికి చట్టీ బాబా గదిలో మట్టిని కూడా గంపలతో పెట్టి ఉంచేవారు. చట్టీ బాబా బాబాను పెద్దన్నయ్య అని పిలిచేవాడు. నా పెద్దన్నయ్య, ప్రపంచంలో ఇంకా చాలా పని చేయవలసింది, నాకు బాబా చేసే పనిని చేసే శక్తి లేదు అని చెప్పేవాడు చట్టీ బాబా. చట్టీ బాబా సంరక్షణ చూస్తూ ఉన్న కృష్ణతో ఒకరోజు చట్టీ బాబా ఇలా అన్నాడు, నీవు బాబాను వదిలి పోదామనుకుంటున్నావా? ప్రపంచమంతా బాబాలోనే ఉంది. ఆయన లేని చోటు లేదు. ఎక్కడికి వెళతావు? బాబా సేవ చెయ్యి. ఆయన అవధులు లేని ప్రేమ మహాసాగరం. వేల మంది ఆయన దర్శనం కోసం మున్ముందు వస్తారు. అప్పుడు ఆయనను దర్శించే భాగ్యం కూడా లభించదు అన్నాడు చట్టీ బాబా. బాబా సాంగత్యం వల్ల మస్తులు పొందే ఆధ్యాత్మిక ప్రయోజనం మాటలతో చెప్పలేనిది. బాబా దర్శన భాగ్యంతో వారి జన్మకు ప్రయోజనం సిద్ధించడంతో కొందరు మస్తులు వెంటనే శరీరం వదిలేసేవారు. గంగా తీరంలో నంగావాలా బాబా అనే మస్తు ఒంటి కాలిపై నిలబడి తపస్సు చేస్తూ ఉండేవాడు.
6 నెలలకు ఒకసారి కాలు మార్చుకునేవాడు. బాబా హరిద్వార్‌లో బస చేసి అక్కడి నుండి టాంగాలో నంగా బాబాను కలుసుకోవడానికి వెళ్లారు. నంగా బాబా గంగా నదీ తీరంలో ఒంటి కాలిపై తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. వెనక వైపు నుండి బాబా వెళ్లి నిలబడ్డారు. వెంటనే నంగా బాబా వెనుదిరిగి 2 కాళ్ళు నేలపై మోపి సాష్టాంగపడి బాబాకు ప్రణామం చేసి, హే భగవాన్, ఇన్నాళ్ళకి నాపై దయ కలిగిందా అని గట్టిగా అరిచాడు. బాబా అతని వద్దకు వెళ్లి భుజంపై తట్టి, మన పని అయిపోయింది, పద అని కృష్ణతో పాటు బాబా తిరిగి వెళ్ళిపోయారు. అంటే నంగా బాబా ఎప్పుడైతే ఇలా సాష్టాంగ నమస్కారం చేశాడో, అంటే హే భగవాన్ అంటే భగవంతుడిని గుర్తించేశాడు కనుక ఇంకా బాబా నా పని అయిపోయింది, ఇంక వెళ్ళిపోదాం అన్నట్ట కృష్ణతో. తన శిష్యులతో నంగా బాబా, మెహర్ బాబా తనకంటే మహిమాన్వితుడని, దైవస్వరూపుడని, తన తర్వాత ఆయననే ఆశ్రయించమని చెప్పాడు నంగా బాబా తన శిష్యులతో. 2 రోజుల తర్వాత బాబా కృష్ణని వెళ్లి నంగా బాబా శిష్యులను కలుసుకోమన్నారు బాబా. వారు తన వద్దకు రానవసరం లేదని, వారు గురువుగారు చెప్పినట్లు నడుచుకుంటూ అక్కడే ఉండమని తన ఆదేశంగా చెప్పమన్నారు. అంటే నంగా బాబా అన్నాడు కదా, నా తర్వాత ఆయన మహిమాన్వితుడు, అతని దగ్గరికి వెళ్ళమని చెప్పారు. కానీ కృష్ణతో బాబా అన్నట్టు అక్కడి నుంచి వచ్చేసాక 2 రోజుల తర్వాత, నా దగ్గర రావక్కర్లేదు, గురువు చెప్పినట్లే ఉంటూ అక్కడే ఉండమని. కృష్ణ అంటున్నాడు, ఎందుకు తనను వెంటనే బాబా వెళ్ళమంటున్నారో కృష్ణకు బోధపడలేదు. 2 రోజుల క్రితమే వెళ్ళి వచ్చాం కదా, ఈ చెప్పే మాటలు అప్పుడే చెప్పి ఉండవచ్చు కదా అనుకున్నాడు కృష్ణ. కానీ బాబా ఆజ్ఞను శిరసావహించి నంగా బాబా ఆశ్రమానికి వెళ్ళాడు. కృష్ణను చూడగానే నంగా బాబా శిష్యులు లేచి వచ్చి తమ సమస్య ఆయన రావడంతో తీరిపోయిందని చెప్పారు. వారి గురువుగారు శరీరం వదిలేశారు. వారి గురువుగారి మాట ప్రకారం మెహర్ బాబా వద్దకు వెళ్ళాలని నిశ్చయించుకున్నారని, మెహర్ బాబా ఎక్కడ ఉన్నది తెలియక ఏమి చెయ్యాలో తోచని స్థితిలో ఉండగా కృష్ణ రావడంతో తమ సమస్య పరిష్కారమైందని చెప్పారు నంగా బాబా శిష్యులు. బాబా మాటలు వారికి చెప్పి కృష్ణ తిరిగి వచ్చేశాడు. బాబా సర్వజ్ఞుడు, ఆయనకన్నీ తెలుసు. కానీ ఆయన విధానం చాలా గుప్తంగా, చిత్రంగా ఉంటుంది. కృష్ణని పంపి కృష్ణని పంపే ముందే బాబాకు నంగా బాబా శరీరం వదిలేసినట్లు తెలిసినా చెప్పలేదు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత తాను కృష్ణకు నంగా బాబా మరణం గురించి తెలియలేదు. అంటే అక్కడికి వెళ్ళాక కానీ కృష్ణకు తెలియలేదు. అంతవరకు ఆయన మనసులో ఎన్నో ఆలోచనలొచ్చాయి. బాబా దర్శన భాగ్యంతో సిద్ధించిన జీవితాశయంతో నంగా బాబా తనువు చాలించాడు. అంటే ఈ మస్తు కార్యక్రమంలో చాలా సింపుల్ గా చాలా అంటే మనకి మస్తు అంటే అర్థమైపోతుందన్నమాట. అంత అద్భుతంగా మస్తులు బాబాని ఎలా దివ్యత్వాన్ని గుర్తించారు, ఆ పనైపోగానే బాబా వెంటనే ఎలా వచ్చేస్తారు, చాలా అద్భుతంగా ఈ అధ్యాయంలో రాశారండి. మరి మస్తు కార్యక్రమం అధ్యాయం ముగిసింది. ఇక విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం బైరమంగళ గురించి రాశారు, అది తెలుసుకుందాం. మస్తుల కార్యక్రమంలో భాగంగా బాబా హైదరాబాద్, బెంగుళూరు నగరాలను దర్శించారు. బెంగుళూరులో మస్తుల ఆశ్రమం కూడా నిర్వహించారు. ఆ సమయంలో బాబా ఒక విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పాలనే అభిలాష వెలిబుచ్చారు. దానికోసం హైదరాబాదు నగర శివారు ప్రాంతంలో కూడా ఒక స్థలాన్ని బాబా చూశారు. ఆ స్థలం 2 తాటాకుల మధ్యలో అడవిలో కనుగొన్నారు. జీసస్ క్రీస్తు శిష్య పరంపరలో ఒకడు జీసస్ యొక్క చొక్కాను భద్రపరుచుకుని ఆ స్థలంలో ఉండేవాడట. అతని గురువు గారు మరణించే ముందు ఆ చొక్కాను అతనికిచ్చి ఎట్టి పరిస్థితిలోనూ ఆ స్థలాన్ని వదిలిపోవద్దని, ఒకవేళ వదిలిపోయే పరిస్థితి ఏర్పడితే జీసస్ ధరించిన ఆ చొక్కాను ఆ స్థలంలో పాతిపెట్టి వెళ్ళిపోవలసిందిగా ఆదేశించాడు. ఆ శిష్యుడు అక్కడ నివసించే సమయంలో ఆ అడవి ప్రాంతానికి ఆధిపత్యం వహించే నవాబు సైనికులను పంపించి అక్కడి నుండి అతన్ని వెళ్ళిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. కానీ అతడు నిరాకరించాడు. నవాబు పంపిన సైనికులందరూ అతని ముందుకు వెళ్ళగానే వినమ్రులై అతనికి నమస్కరించి వెనుదిరిగి వచ్చేవారు. అది విని నవాబు స్వయంగా వెళ్ళి అతని దివ్యత్వానికి వసుడై ఆయన ఇష్టానుసారం అక్కడే ఎంతకాలమైనా ఉండవచ్చని కోరుకున్నాడట. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అతడు ఆ స్థలం విడిచిపోతూ తన వద్దనున్న ఆ జీసస్ చొక్కాను భూస్థాపితం చేసి వెళ్ళిపోయాడు. బాబా
ఆ స్థలంపై మక్కువ చూపడానికి అదే కారణం కావచ్చని ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆ స్థలం చూసి వచ్చిన తర్వాత అభిప్రాయపడ్డారు. కానీ బాబా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రానికి బెంగుళూరు సమీపంలో మైసూర్ రోడ్లో గల విడిది నుండి 7 కిలోమీటర్ల దూరంలో గల బైరమంగళ వద్ద స్థలాన్ని నిర్ణయించారు. ఆనాడు మైసూర్ రాజ్యానికి దివానుగానున్న మిర్జా ఇస్మాయిల్ బాబా తలపెట్టిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం కొరకు బైరమంగళ వద్ద 430 ఎకరాల స్థలాన్ని మంజూరు చేశారు. ఆ కేంద్రానికి బాబా 1939 సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన తన స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు. వృత్తాకారంలో 5గురు సద్గురువులకు, జొరాస్టర్తో మొదలుకుని బాబా వరకు 7 అవతారాలకు మొత్తం కలిపి 12 ఆలయాలకు 12 గదుల నిర్మాణం ప్రారంభించారు. దీనిలో 9 గదులు మాత్రం పూర్తి చేయబడినవి. అవి రెండవ ప్రపంచ యుద్ధం జరిగే రోజులు. మొదటి ప్రపంచ యుద్ధాన్ని షిరిడీ సాయిబాబా పర్యవేక్షించి నడిపించారు. ఆ కార్యక్రమంలో భాగంగానే బాబా బైరమంగళలో చేపట్టిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర నిర్మాణ కార్యక్రమం ఆంతరంగికంగా బాబా చేసే కార్యక్రమం మన అవగాహనకు అతీతమైనది. ఆంతరంగిక కార్యక్రమానికి ప్రతీకగా బాహ్యంగా బాబా చేపట్టే కార్యక్రమాలు జరపబడేవి. ఆంతరంగికంగా ఆయన ఆశించిన పని నెరవేరగానే బాహ్య కార్యక్రమాలు ఆపివేయబడేవి. ఇది కేవలం బాహ్య కార్యక్రమాన్ని మాత్రమే చూడగలిగే అనుచరులకు వింతగా తోచేది. రెండవ ప్రపంచ యుద్ధం జరిగే రోజుల్లోనే బాబా మెహరాబాద్లో మతి స్థిమితం లేని పిచ్చివారి కొరకు ఆశ్రమం ఏర్పాటు చేశారు. మస్తుల ఆశ్రమంలాగే పిచ్చివారికి, మానసిక రోగులతో బాధపడే వారి కోసం కూడా బాబా ఆశ్రమాలు నెలకొల్పారు. మానసిక రుగ్మలతో బాధపడే వారిని కలిపి ఉంచి నిగ్రహించడం చాలా కష్టమైన పని. బాబా తన దివ్య ప్రేమతో పిచ్చివారిని సైతం ఆశ్రమంలో కలిపి ఉంచడమే కాక వారితో రాజా గోపీచంద్ అనే నాటకాన్ని వేయించారు. ఆ పిచ్చివారికి ప్లేడర్ శిక్షణనిచ్చారు. ఆ నాటకాన్ని చూడటానికి బాబా ప్రేమికులను పిలిపించారు. ఎంత శిక్షణ ఇచ్చినా పిచ్చివారు స్టేజి పైన ఏమి చేస్తారో అనే అనుమానం ఉండేది. కానీ బాబా సమక్షంలో ఆయన దివ్య ప్రేమ ప్రభావంతో వారు నాటకాన్ని విజయవంతంగా ప్రదర్శించారు. ఈ ప్రక్రియను కూడా పరోక్షంగా బాబా రెండో ప్రపంచ యుద్ధ పరిణామాలను నిగ్రహించడానికి ఉపయోగించారు. అమృతం కోసం సముద్ర మథనం చేసే సమయంలో అమృతానికి ముందు హాలాహలం బయలువెలువడింది. అందరూ వెనుదిరిగారు. ఆ విషయాన్ని శివుడు మింగి తన కంఠంలో నిలుపుకున్నాట. అలాగే అవతార్ మెహర్ బాబా విశ్వ మానవులను బాధల నుండి విముక్తులను చేయడానికి తన శరీరం ద్వారా బాధలు అనుభవించి సమాజంలో ప్రేమకు నోచుకోని వ్యాధి పీడితులను, మానసిక రోగులను, పేదవారిని చేరదీసి ప్రత్యక్షంగా సేవ చేసి పరోక్షంగా వారి స్థితిని విశ్వవ్యాప్తంగా బాగు చేయడానికి శ్రమించారు. భైరమంగళలో బాబా ప్రారంభించి వదిలివేసిన విశ్వ ఆధ్యాత్మిక కేంద్ర పునరుద్ధరణ 1983లో కె రామకృష్ణ గారికి బాబా కలగజేసిన ప్రేరణ వల్ల చేపట్టబడింది. అంటే అప్పుడు ఆగిపోయింది. 1983లో రామకృష్ణ గారి ద్వారా ఇది మళ్ళీ ప్రేరణ ద్వారా ప్రారంభమైందని చెప్తున్నారు. అంటే పునరుద్ధరించబడింది. అసంపూర్తిగా మిగిలిన గదులు కేంద్ర స్థానంలో వలయాకారంలో ఒక హాలు శిఖరం అంటే డోమ్ నిర్మించబడ్డాయి. పరాధీనంలో ఉన్న స్థలాన్ని కొన్ని నిర్మాణాలు గావించబడ్డాయి. 1939లో బాబా వద్ద బెంగళూరులో వాచ్మెన్ గా చేరి సేవ చేసిన వెంకోబారావు, ఆయన కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో శ్రద్ధ వహించి ఈ కేంద్రాభివృద్ధికి పాటుపడుతున్నారు. కేంద్ర స్థానంలో నిర్మించిన కట్టడం యొక్క ప్లాను ఆర్కిటెక్ట్ తన సొంత ఊహతో తయారు చేశారు. ఆ ప్లాను 1939లో బాబా తయారు చేయించిన ప్లానికి అంటే గ్లోబ్ పత్రికా సంపాదకుని ద్వారా లభ్యమైంది. అంటే అది సరిపోయిందిగా ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. బాబా ప్రేరణ వలనే పునరుద్ధరణ జరిగిందనే విశ్వాసాన్ని కలగజేసింది భైరమంగళ.